మార్వాడి గో బ్యాక్ అంటూ స్థానిక వ్యాపారులు ఈ రోజుకు బంద్కు పిలుపునియడంతో ఈ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక వ్యాపారులు ఎలక్ట్రానిక్ కానీ అదే విధంగా బట్టల వ్యాపారులు కానీ స్థానికంగా ఉన్న కిరాణా షాపులు కానీ అన్ని వ్యాపారులు ఈ రోజుకు బంద్కు పిలుపునియడం జరిగింది. అది ఈ బంద్ పైన స్థానికుల్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ బంద్కు ఎందుకు చేసరికి నష్టం ఏంది? కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఏ విధంగా బ్రతికినామో అదే విధంగా మేము మళ్ళీ బ్రతకాలి. మా దగ్గర పనిచేసేటువంటి గుమస్తాలకు ఉపాధినియాలి, మేము ఇక్కడ బాగుపడాలి అని చెప్పి చేస్తున్న ఉద్యమం. స్థానికులకు ఉపాధినివ్వాలి. మొదట చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ మీడియా ముఖంగా సమాజానికి చెప్పేది, ఇక్కడున్న వ్యాపారులు ఒక 10% ఉండొచ్చు సమాజంలో, 90% ప్రజానికానికి మీకు తెలియజేసేది ఏంటంటే, ఇది మాకు సంబంధించింది కాదు, ఏదో షాప్లో ఉన్నది అనుకోకండి, మీరు మోసపోతున్నారు. వాడు మీకు తెలిసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఒక 4 వస్తువులు తక్కువ రేటుకి ఇస్తుండు, మిగతా ఇష్టం వచ్చిన రేటుకి ఇస్తుండు. దీనికి ఉదాహరణగా మేము ఏం చెప్తున్నామంటే, ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశానికి వ్యాపారం కోసమే వచ్చిండు. మొదట వ్యాపారం చేసిండు, తర్వాత క్రమక్రమంగా దేశాన్ని ఆక్రమించిండు. తర్వాత మొన్నటి వరకు జరిగినటువంటి ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చూడండి, వాళ్ళు కూడా మొదట మనతో ఉండి వాళ్ళు మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పి దాని మీద కూడా ఉద్యమం చేసినాం, విజయవంతమైనం. మరి ఈ రోజు మేము మొదలుపెట్టిన ఉద్యమం కూడా ఈ చౌటుప్పల్లో ఈ వ్యాపారుల మధ్యనే ఈ గాంధీ పార్కులోనే మొదలవచ్చు. దయచేసి స్థానికులారా మీరందరూ గమనించండి. రేపు మీ బిడ్డడే షాప్ పెట్టొచ్చు, మీ బిడ్డడే ఒక షాప్ లో పనిచేయొచ్చు. ఇదందరి మనకు సంబంధించింది. మోసపోతున్నాం వాళ్ళ చేత. వాడి పెట్టుబడి పెట్టడు, వీడ వ్యాపారం చేసి లాభం తీసుకోవడానికే చేస్తుండు. వ్యాపారం అనేది ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. దాని వల్ల కలిగే నష్టం మీకేంటి? వ్యాపారం ఎవరు ఎక్కడైనా చేయొచ్చు అందరనే మాట మేము కూడా అంటున్నాం. నిజాయితీగా చేయమంటున్నాము. రెండో రకం వస్తువులు తెచ్చి తక్కువకిచ్చి వాడు తక్కువకిస్తుండ అనిపించుకుంటున్నావు నువ్వు. మేము తెలంగాణ బిడ్డలం, నిక్కచ్చిగా ఉండే వాళ్ళము, మాకు సెకండ్ అమ్మడం రాదు, మోసం చేయటం రాదు, 10కి తెచ్చుకొని 12కి అమ్ముతున్నాము. వాన్లాగా తక్కువ రేటుది సెకండ్ వ్యాపారాలు చేయలేము మేము, వాడు ప్రజల్ని మోసం చేస్తుండు అని చెప్తున్నాము. ఈ రోజు మన వాళ్ళు అమెరికాలో ఉంటలేరా అండి అంటుండ. అమెరికా ట్రంప్ కూడా అంటుండండి, ఈ రోజు మా వ్యాపారం అంతా ఆంధ్ర వాళ్ళు ఇండియన్స్ తీసుకుపోతురు అని చెప్పి ట్యాక్సులు పెంచుతుండు. ఎవరికైనా ఒక రోజు ఒక సమయము వస్తదండి, తను కూడా బాధపడి మార్వాడీస్ కూడా అదే క్వశ్చన్ చేస్తుండ్రు. ఇప్పుడు ఇండియా వాళ్ళ మీద పడడం కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రం వాళ్ళైనా ఎక్కడైనా పోయి వ్యాపారం చేసుకోవచ్చు. అదే ఇది ఏదైతే గో బ్యాక్ ఉందో, ఇంటర్నేషనల్ సంబంధించి బ్రాండ్లు అయితే ఏదైతే ఉందో దాన్ని గో బ్యాక్ ముందు చేయండి, తర్వాత ఇక్కడికి రండి అనే విషయం చెప్తున్నారు. ఇంటర్నేషనల్ కు సంబంధించినటువంటి పెద్దవి అవి ఫ్లిప్కార్ట్ కావచ్చు, జెప్టో కావచ్చు, ఆడ ఓనర్ ఎవడో మాకు తెలియదండి. మేము చేయడానికి మా పక్కకున్న షాప్ తోటి ఫైట్ చేస్తాం ఫస్ట్ మేము. ఇది ఏమైందంటే తర్వాత మా మీద ఉన్నటువంటి తరాలు, మా మీద ఉన్నటువంటి అఫీషియల్ టీమ్స్ ఏవైతున్నాయో అక్కడికి పోతే ఉద్యమం ఎప్పుడైనా ఒకటి అడుగుతోటే మొదలైద్దండి. ఈ రోజు మొదలైంది. అది ఎంత ముందుకు వెళ్తుందో చూద్దాం, ఎవరెవరు ఏ స్థాయికి తీసుకుపోతారో చూద్దాం. మేము చేస్తున్న దాంట్లో మార్వాడోడు మాకేం శత్రువు కాదండి వెళ్ళిపోమ్మనటానికి. నువ్వు దొంగ వ్యాపారం చేస్తున్నావురా, మాలాగా స్వచ్ఛంగా చెయ్యి, మాలాగా నలుగురుకు లోకలోళ్ళకు ఉపాధిని ఇయ్యి, మాలాగా ఒరిజినల్ అమ్ము, మాలాగా రేటుకు అమ్ముకో. నువ్వు తక్కువ తీసుకొచ్చి అని తక్కువకి ఇస్తున్నాను మా ప్రజానికాన్ని మోసం చేస్తున్నావు చూడు, అది ఒప్పుకోం మేము. లాభం తీసుకుపోయి అక్కడ పెట్టుబడి పెట్టేది అక్కడనే. నువ్వు గుమస్తాన్ని తీసుకొచ్చుకున్న రోజు మనం అనలే, ఏమి అనలే. ఈ రోజు ఏమైందంటే, మీరు చాలా మీడియాలలో చూస్తున్నారండి, చాలా సంవత్సరాలుగా వస్తున్నాయండి యూట్యూబ్లలో కూడా, ఎక్కడెక్కడ మార్వాడీలు డూప్లికేట్ వస్తువులు అమ్ముతారని చెప్పి మా ప్రజానికాన్ని మోసం చేస్తున్నారు అంటున్నాము. ఆ మోసం చేస్తున్నారు, దాన్ని ఖండిస్తున్నాం మేము. నీ వ్యాపారం దొంగ వ్యాపారాన్ని ఆపు అంటున్నాం మేము. ఇలాంటి సెకండ్ క్వాలిటీ వ్యాపారం చేస్తున్నారు అనేది మీరు ఏదైతే ఆరోపణలు చేస్తారో, ఇంత ముందుకు ఈ సెకండ్ క్వాలిటీ ఏదైతే తీసుకొచ్చి అమ్మడం జరిగిందా, మీకు దొరకడం జరిగిందా, పట్టియడం జరిగిందా? సార్ జరిగిందా అంటే చౌటుప్పల్నే జరిగిందా అని అడగకండి సార్. ఎన్నో ప్రదేశాలలో జరుగుతున్నాయి. చౌటుప్పల్ మిత్రులు చెప్తారు, చౌటుప్పల్లో కూడా జరిగిందని చెప్తారు. ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కదా. అంటే జరిగిన రోజు 1 అయితే 2 అవుతుంది ఓపిక పట్టడానికి. ఈ రోజు మా కడుపు మండి ఎక్కాల్సి వచ్చిందండి. ప్లస్ ఇంకొకటి కూడా అండి, దీని వెనక ఏమైందంటే వాళ్ళది మార్వాడి అనే అగ్రవర్ణాలు కొంత ధనవంతులయ్యి బాగా సంపాదించి లోకల్ తెలంగాణలో ఉన్నటువంటి కడు కింది వర్గాలని తక్కువ అంచనా వేయడం, వాళ్ళకు ఒక విలువ ఇవ్వకపోవడం, అవసరమైతే వాన్ని కాలుతో తన్నే సమయం వచ్చింది. మరి ఎక్కడైనా సరే ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది అంటే ఏదో ఒక స్థానం, ఒక దగ్గర. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఆనాడు ఎందుకు అయిందా అంటే అందరికి తెలియకపోవచ్చు.
ఒక బంట్రోతు ఉద్యోగం దగ్గర మొదలైంది. ఒక బంట్రోతు ఉద్యోగం దగ్గర అయినటువంటి ఉద్యమము ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయింది. ఈ రోజు ఏమైంది? నువ్వు హైదరాబాద్ లో అదేంది మార్కెట్, మోండా మార్కెట్ లో ఎవరైతే దళితుని నువ్వు అని లెక్కలేనులాగా ఒక మనిషి లాగానే ట్రీట్ చేయకుండా ఎప్పుడైతే కొట్టినవో ఇక్కడ ఈ ఉద్యమం మొదలైంది. ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. మేము విజయాన్ని సాధిస్తాం. మేము తెలంగాణ బిడ్డలం. మాకు కొట్లాడటం మాకొచ్చు. మేము కొట్లాటలో ముందుంటాము. మంచి నిజాయితీలో ముందుంటాము. మేము చెప్తున్నది కూడా అదే. ఈ ఉద్యమం ఎన్ని రోజులు జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో వాళ్ళు గో బ్యాక్ అంటున్నాము. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. మా వ్యాపారాలు మా తర్వాత తరాలు కానీ మా దగ్గర ఉన్న వాళ్ళని కానీ మేము బ్రతకాల్సిందే. మా కడుపు మండి చేస్తున్నామండి ఉద్యమం. ప్యాషన్ కోసం ఎక్కలే ఈ రోజు రోడ్డు. అదే ఇంకా కొంతమంది వ్యాపారులు ఉన్నారు, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఏం నష్టం జరుగుతుంది మార్వాడీల వల్ల చెప్పండి. సార్, ఈరోజు ఓయూజేఎస్ వారు పిలుపు మేరకు స్థానికంగా చౌటుపల్లిలో మేమందరం స్వచ్ఛందంగా వ్యాపారస్తులను బంధును పాటించి ఈనాడు స్వచ్ఛందంగా నిరసన ర్యాలీ చేసుకుంటూ ఈనాడు మహాత్మా గాంధీ గారి సన్నిధి ఇలాంటి నిరసన తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా ఈనాడు మా సార్ చెప్పినట్టు మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం, మా వ్యాపారాలన్నీ స్థానికేతరులు కొల్లగొట్టుకుంటూ మా యొక్క ఆస్తులను కూడా కొల్లగొట్టే క్రమం ఏర్పడుతుంది. రాను రాను మేము వ్యాపారం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మేము ఓనర్గా ఉన్న వాళ్ళం రాను రాను కాలగమనంలో కలిసి మేము కూడా గుమాస్తాలుగా మారే తరుణం ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళలాగా చిన్న గ్రామంలో పెద్ద వ్యాపారాలు పెట్టి వ్యాపారాలు చేయలేని పరిస్థితి. మన ఉన్న వ్యాపారాన్ని మన ఊరు, మన వ్యాపారం, మన గౌరవం అనుకుంటూ ఊర్లని పట్టుకొని వ్యాపారం చేస్తాం. వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు వాళ్ళ రాష్ట్రాన్ని, వాళ్ళ జిల్లాని, వాళ్ళ ఊరిని వదిలిపెట్టి ఒక కాడికి వస్తారు. వాడు నడిచిందా ఉంటాడు, లేదంటే నార్కడ వెళ్ళిపోతాడు. నాగరపల్లి కాకపోతే చెరగాటు పోతాడు, తర్వాత సూర్యాపేట పోతాడు. మనం అట్లా కాదండి. నడిచినా నడవకున్నా అమ్మ తల్లిదండ్రులకు గౌరవించుకుంటూ, మన ప్రాంతాన్ని గౌరవించుకుంటూ, మన వ్యాపారాలు చేసుకుంటూ మనం ముందుకు పోతాం. అదే దిశలో మన వ్యాపారం కాపాడుకుందామనే నినాదంతో ఈనాడు ఓయూజేఎస్ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఇలా నిరసన ర్యాలీ చేస్తున్నాం. మన వ్యాపారాన్ని కాపాడుకునే క్రమంలో ఈ ఉద్యమాన్ని మన సార్ చెప్పినట్టు బ్రిటిష్ వారి ఉద్యమే కావచ్చండి, తెలంగాణ ఉద్యమే కావచ్చండి, ఈనాడు మన ఊరు మన వ్యాపారం కాపాడుకునే ఉద్యమం ఇది. వాళ్ళు వీళ్ళనే ధోరణి కాదు. మన ఊరు మన వ్యాపారం కాపాడుకున్న ఉద్యమం ఇది. దీనికి అందరూ మేము పాత్రికేయులే కానీ ప్రజానికమే కానీ సహకరించి మన ఊరు మన వ్యాపారాన్ని కాపాడుకునేందుకు సహకరిస్తారని ఆశిస్తూ మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రజానికం తెలియజేస్తాం. అయితే కాదు, మార్వాడీలు అయితే ఏదైతే సెకండ్ క్వాలిటీ వస్తువులు తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నారో వాటిపైనే మేము మా పోరాటం ఉంటుంది తప్ప మార్వాడీలకు కాదు అని ఇక్కడి లోకల్ వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామాన్ కృష్ణతో గణేష్, RTV, యాదాద్రి భువనగిరి జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.